మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనము. లాస్ట్ నేమ్ నా వలనే నీకు ఫలము కలుగును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని వలననే మనకు ఫలము కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది, దీవెన కలుగుతుంది. నూరంతగా దేవుని యొక్క ఫలం మనము పొందుకుంటాము. వెలుగు అనే ఫలము మనము పొందుకుంటాము. ఈ లోకంలో దేవుని కొరకు జీవిస్తే పరలోకంలో మనము గొప్ప ప్రతిఫలము పొందుకుంటాము. నీతి అనే ఫలము పొందుకుంటాము. మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. భూమి యొక్క పంట ఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిత్య జీవార్థమైన ఫలము మనకు దేవుడు దయచేస్తాడు. పరిశుద్ధత అనే ఫలము అనుగ్రహిస్తాడు. ఆత్మ ఫలములు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మ ఫలములు కలిగి మనము జీవించాలి. మనలో ఆత్మ ఫలములు ఉండాలి. అప్పుడే మనం ఫలాభివృద్ధి చెందుతాము, ఆశీర్వదించబడతాము. దేవుని మాట వింటే మనం బహుగా ఫలిస్తాము. దేవుని మాటకు లోబడినట్లయితే మనం ఆశీర్వాదకరంగా జీవిస్తాము. ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. మనల్ని దేవుడు పరిమళింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. గర్భఫలమును దీవిస్తాడు. మనకున్న సమస్తమును దేవుడు దీవిస్తాడు. మన సంతానమును దేవుడు దీవిస్తాడు. మనం చేసే ప్రార్థన ఆలకిస్తాడు. కోరికలను సఫలపరుస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మాటకు మనము లోబడే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం, అభివృద్ధి చెందుతాము, అత్యధికంగా ఫలిస్తాము. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలయ్యా తండ్రి. అయ్యా నీ వలనే ప్రభానికి స్తోత్రముకు ఫలము కలుగుతుంది. అయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నూరంతలుగా తండ్రి నాయన ఫలాన్ని మేము పొందుకుంటాం. అయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా నీతి అనే ఫలము నాయన, వెలుగు అనే ఫలమును నాయన, అయ్యా తండ్రి పరిశుద్ధత అనే ఫలమును తండ్రి నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి మేము చేసే ప్రార్థనకు తండ్రి అయా ప్రతిఫలం ఇచ్చివాడు నాయన, జవాబు ఇచ్చివాడు నాయన. స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కార్యాలు జరిగించేవాడు నాయన. స్తోత్రాలు తండ్రి నాయన. అయా తండ్రి మా కోరికలను ప్రభా సఫలపరిచేవాడు నాయన. స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మా హృదయ వాంఛలను తీర్చివాడు నాయన. స్తోత్రాలు అయా తండ్రి. మా ఆశలను నెరవేర్చేవాడు నాయన. స్తోత్రాలు ప్రభా. అయా చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా ప్రభా అయా మాకు అనుగ్రహిస్తానని చెప్పావు. దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యానికి వందనాలు ప్రభా. నీ చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి ప్రభా. నీ మాటకు లోబడే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా నీ మాట విన్నట్లేదు ప్రభా మేము బహుగా ఫలిస్తామన్నావు. దానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవ నీ కొరకు జీవించినట్లయితే ప్రభా అయా పరలోకంలో తన గొప్ప ప్రతిఫలము నాయన మాకు కలుగుతుందన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా తండ్రి భూమి యొక్క పంట ఫలమును నాయన అయా తండ్రికి స్తోత్రాలు ప్రభా ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. గర్భఫలమును తండ్రి ఆశీర్వదిస్తానన్నావు. దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి మాకున్న సమస్తమును నాయన అయా దీవిస్తానన్నావు. దానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి ఫలాభివృద్ధిని నాయన మాకు అనుగ్రహించువాడు. దానికి స్తోత్రాలు ప్రభా. ఫలభరితమైన జీవితాన్ని నాయన యేసయ్యా మాకు అనుగ్రహించేవాడు. దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. అయా ఆత్మ ఫలములో కలిగిన జీవితాన్ని దయచేయండి ప్రభా. అయా తండ్రికి స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఆత్మ ఫలములు మనం అనుగ్రహించండి ప్రభా. స్తోత్రాలు అయ్యా తండ్రి.
అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయా ఫలించే జీవితాన్ని దయచేయండి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా. అయా తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తానన్నావు తండ్రి, అభివృద్ధి పొందుతారన్నావు ప్రభా. అయా తండ్రి వర్ధిల్లుతారన్నావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అటు జీవితాన్ని దయచేయండి అయా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నీకు వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చే మాయ పొందమని ఏస్తున్నాం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం దేవుడార్థిగా మనకు దేవుడు ఫలమును అనుగ్రహిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించుగాక. ఆమేన్.